మోంతా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు మచిలీపట్నం తడిసి ముద్దయింది. బస్టాండ్లో నీరు చేరింది. అధికారులు బస్సులను నిలిపివేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ నేపథ్యంలో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు చాలా ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం మచిలీపట్నం బస్టాండ్ వద్ద ఉన్నాము. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? పెడల నుంచి వచ్చాము. గంటన్నర అయింది, బస్సులు లేవు, ఇబ్బంది పడుతున్నాం బస్సుల కోసం. అడిగారా అధికారుల్ని? ఆపేసామని చెప్పారు డిపో వాళ్ళు. అదండి, ఇట్లా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్దామన్నా సరే అధిక రేటు చెల్లించే అవకాశం లేకపోవడంతో వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు? విజయవాడ వెళ్ళాలండి. నరసాపురం నుంచి వస్తున్నాం, విజయవాడ వెళ్తున్నాం. అసలు బస్సులు లేవు, ఏమి లేవు. లేడీస్ ఎలా వెళ్తారు? అసలు లేవని ఎన్వై చేయాలి కదా. విజయవాడ బందర్ నుంచి విజయవాడ లేవని చెప్పాలి కదా. లేకోకుండా ఇక్కడికి వచ్చాక లేడీస్ ఏమవుతారు? అసలు అది న్యాయమే? ఎంతవరకు న్యాయం అసలు? మరి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మేమేం చేయాలి? అడిగారా ఆర్టీసీ అధికారులని మేము ఇట్లా వెళ్ళాలండి? లేవండి, బస్సులు లేవు, విజయవాడ లేవంటున్నారు. మరి ఇక్కడికి వచ్చాక విజయవాడ లేవంటే ఎలా వెళ్తాము? కస్టమర్ మరి వెళ్ళాలి కదా మేము. మరి అది ప్రాబ్లం. మచిలీపట్నం బస్ స్టేషన్ నుంచి ఎన్ని బస్సుల్ని పంపుతున్నారు, ఎన్ని బస్సుల్ని క్యాన్సిల్ చేశారన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి, ఏ ప్రాంతాలకి ఇప్పుడు బస్సులు నిలుపుదల చేయడం జరిగింది? ఈ మొంతాన్ తుఫాను నేపథ్యంలో ముందస్తుగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ చాలా మంది ప్రయాణాలు వాళ్ళు వాయిదా వేసుకోవడం జరిగింది. అయినా తప్పకుండా తెలియని పరిస్థితుల్లో కొంతమంది వచ్చినప్పటికీ అవసరం మేరకు ఉన్న కాడికి విజయవాడ మార్నింగ్ నుంచి కూడా పల్లివెల్లి పంపించాము, నాన్ స్టాప్లు పంపించాము. ఒకరిద్దరి కోసం మనం బస్సులు పంపించడం అంటే కష్టం. ప్లస్ ఏంటంటే ఈ రాబో కాలంలో వర్షం కూడా తీవ్రంగా పడి దారి మధ్యలో చెట్లు పడిపోయి కొన్ని ప్రాంతాల్లో మనకి చెట్లు పడిపోయి అసౌకర్యం కలిగిస్తున్నటువంటి వార్తలు కూడా మనకు అనిపిస్తున్నాయి. కాబట్టి దాంట్లో మధ్యలో దారిలో వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి ప్రయాణికుల్ని చూసి ఆచితూసి ఆ యొక్క మార్గాల్లో చూసుకుని ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడికి మనం బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున్నీ పంపించాం. ఎవరో తెలియక సడన్గా వచ్చేసినటువంటి అటువంటి వాళ్ళకే ఇక్కడ ఉండండి. చూస్తున్నారు కదా, బస్ స్టాండ్ అంతా ఖాళీగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా యొక్క ఎంప్లాయీస్, ఇక్కడ ఉన్నటువంటి బస్సు సిబ్బంది, స్టాఫ్, క్రూ, వీళ్ళు మాత్రం ప్రయాణికులు చాలా తక్కువ ఉన్నారు మార్నింగ్ నుంచి కూడా. అలా ఒకరు వచ్చేది అయితే అవసరం మేరకు ఉండి వాళ్ళ ప్రజలు దాంట్లో ఒక 50%, 60% ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక బస్సు అరేంజ్ చేసి వాళ్ళని గమ్యస్థానాలు చేరేటట్టుగా చూస్తాం. అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే ముందస్తుగా మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. ఆ ఎంక్వైరీలో కూడా ఎవరు అడిగినప్పటికి కూడా కొద్ది ప్రయాణాలు వాయిదా వేసుకున్న దీంట్లో అవసరం మెయిన్ రూట్లో మాత్రమే వస్తే లూప్ లైన్లో ఎక్కడైనా ఉన్నట్టు మాత్రం ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందని చెప్పేసి అభ్యర్థన చేయడం జరిగింది. ప్రతిరోజు మచిలీపట్నం డిపో నుంచి ఎన్ని బస్సులు రన్ అవుతాయి సార్? ప్రతిరోజు దాదాపుగా 585 ట్రిప్పులు పైగా మామూలుగా మన ఈ బస్ స్టేషన్ టచ్ చేస్తూ ఉంటాయి. మన మచిలీపట్నం డిపో పరిధిలో మనకు ప్రత్యేకంగా కూడా 104 సర్వీసులు తిప్పుతూ ఉన్నాం. లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు అది మామూలు ఇవన్నీ కలిపి మొత్తం 104. అలాగే ఇతర అవనిగడ్డ ఇవన్నీ కూడా దాదాపుగా 585 ట్రిప్పులు ఇక్కడికి అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకి వెళ్తూ ఉంటుంటాయి. దాదాపుగా ఇంతవరకు అయితే మనకి 17,000, 18,000 వరకు అది ఉండేది. కానీ అంటే ప్రయాణం చేసేవాళ్ళు ఇప్పుడైతే దాదాపుగా ఒక 35,000 వరకు కూడా పెరిగింది మనకి ఈ స్త్రీశక్తి నేపథ్యంలో. సో దానికి బస్ స్టాండ్ కూడా కళకళలాడుతూ ఉంటుంది నార్మల్గా స్త్రీశక్తి నేపథ్యంలో. ఈ తుఫాను కారణంగా ఇప్పుడు మనకి ఇవాళ రోజుల్లో కూడా కొద్దిగా వెలవెలబోతూ ఉన్నది. ఏదంటే వర్షం పడుతుంది కాబట్టి బయట వాళ్ళు కూడా వచ్చి ఒక్కడికి నిలబడి ఉన్న వాళ్ళు ఇది ఉంటారు. ప్రయాణికులు అయితే పొద్దున్న చూసిన బస్సులన్నీ ఖాళీగా ఉన్నాయి, ఒకరు ఇద్దరితో వెళ్తూ ఉండండి. సో అట్లయితే కాకుండా దాని డీజిల్ కూడా రాదు. అయినప్పటికీ ఇక్కడ ప్రజల యొక్క క్షేమమే వాళ్ళని ముందుగా గమ్యస్థానాలు చేర్చాలనేది ఒక ప్రధాన ఉద్దేశంగా అవసరం మేరకు మాత్రం మనం ట్రిప్పులన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నీ ఉండి కొద్దీ కూడా ఇంకా కూడా అవసరం అనుకున్నప్పుడు ప్రజలు వాళ్ళకి ఎక్కడి నుంచి మనం క్లియర్ చేసే బాధ్యత మంది కాబట్టి మనం పంపిస్తూ ఉంటాం దీంట్లో. రైట్, మొత్తంగా తుఫాన్ దృష్ట్యా ఆర్టీసీ అంటే ఈదురుగాలులు వర్షం పెరుగుతున్న నేపథ్యంలో
బస్ సర్వీసులు అనేది నిలిపివేయడం జరిగింది. చాలా వరకు కూడా ప్రయాణాలను రద్దు చేసుకోమని గతంలోనే చెప్పడం జరిగింది. ఆ దిశగానే ఎక్కువ మంది ప్రయాణికులు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే కొంతమంది తెలియక బస్ స్టాండ్లకు వచ్చి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారిని గమ్యస్థానాలకు చేర్చే విధంగా కూడా ఆర్టీసీ తరఫున ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉంటే వారి కోసం ప్రత్యేకంగా ఒక బస్సు పెట్టి ఆ బస్సు ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చామంటూ కూడా ఆర్టీసీ డిపో మేనేజర్ చెప్తున్నారు. మరొకవైపు ప్రయాణికులు కూడా వచ్చి ఇక్కడ బస్టాండ్లో వెయిట్ చేయకుండా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ MSN తో శ్రీనివాస్, CTV న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.